తూర్పుగోదావరి జిల్లాలో పెరవెల్లి మండలంలో కండవిల్లి గ్రామంలో ఉందండి ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చూస్తూ తర్వాత వీధుల్లో విఘ్నేశ్వరుడు పూజ చేస్తే పిల్లలకు కలిగే ఉపయోగం గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలయం చూద్దాం రండి. ఇక్కడ అందరూ కూడా విఘ్నేశ్వరుని దర్శించుకోండి. ఈ యొక్క విగ్రహం చాలా దివ్యంగా, సుందరంగా, అద్భుతంగా ఉంది. కనులారా వీక్షించండి. గణపతికి గుంజీలు తీయడం ఇష్టమా అనే విషయం ఇప్పుడు తెలుసుకోవచ్చు. గణపతికి గుంజీలు తీయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. శ్రీహరి ఒకనొకప్పుడు కైలాసానికి వెళ్ళాడు. మర్యాదలన్నీ అయిన తర్వాత శివకేశవులు ఇద్దరు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంతలో గణపతి అక్కడికి వచ్చాడు. శ్రీహరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూశాడు. ఎంతో బాగా నచ్చింది ఆ చక్రం. వెంటనే ఆ చక్రాన్ని లాక్కొని తన నోట్లో పెట్టుకున్నాడు. శ్రీహరి ఎంత బతిమాలినా కూడా చక్రం ఇవ్వలేదు. ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాలేదు. ఉపాయశాలి అయిన శ్రీహరి తన రెండు చెవులను రెండు చేతులతో పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. శ్రీహరి చేసే ఈ విచిత్రమైన ఆటకు గణపతి నవ్వు ఆపుకోలేకపోయాడు. పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. అలా పడి నవ్వడంతో గణపతి నోటి నుంచి చక్రం కాస్త కింద పడింది. అంతే, శ్రీహరి ఆ చక్రాన్ని తీసుకున్నాడు. ఆ విధంగా గణపతి గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గుంజీలు తీయడం వల్ల గణపతికి ఆ గుంజీలు ప్రీతికరంగా మారాయి. అలా ఆనాటి నుండి వినాయక చవితి నాడు వినాయకుని ముందు గుంజీలు తీయడం, స్వామి అనుగ్రహం పొందడం ఆచారంగా మారింది. పిల్లలు వినాయకుడిని పెడతామంటే పెట్టనివ్వండి. ఎందుకంటే చందాలు అడగడం వల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి. అక్కడ చిన్న పందిర్ లాంటిది లేకపోతే ఒక షెడ్ లాంటిది వేయడం వల్ల వాళ్ళకి ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి. అలాగే వచ్చిన డబ్బులను వాటికి సరిపోయే విధంగా ఖర్చు చేయడం వల్ల వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా మనీ మేనేజ్మెంట్ అన్నది తెలుస్తుంది. కరెంటు గురించి, డీజే బాక్స్ల గురించి తెలుస్తుంది. 9 రోజులు వాళ్ళు కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళ యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే విషయం తెలుస్తుంది. 9 రోజులు పూజ చేయడం వలన మన పూజా విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, మన ధర్మం గురించి తెలుస్తుంది. ముందుగా మీరు పూజ చేసేటప్పుడు వాళ్ళకి పూజా నియమాలు కూడా తెలియజేయండి. ఆ పూజా నియమాలు ప్రతిరోజు ఉదయమే లేవాలి. అలాగే ఎంత పెద్ద విగ్రహం నిలబెట్టామన్నది కాదు, ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యం. అలాగే చందా ఇచ్చినంతే తీసుకోండి. అధికంగా ఇమ్మని బలవంతం చేయకండి. వినాయక చవితికి ఒకరోజు ముందు నుంచి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు మాంసాహారాన్ని తీసుకోవద్దని చెప్పండి. మాంసాహారం, మద్యపానం, ధూమపానం అలాంటి వాటికి దూరంగా ఉండమనండి. అసభ్య పదజాలం లాంటివి వాడొద్దని చెప్పండి. వినాయకుడి మండపంలో పిచ్చి పిచ్చి సినిమా పాటలు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు వద్దని తెలియజేయండి. వాళ్ళకి భక్తితో కూడిన పాటలను ఏవైనా ప్లే చేయమని చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఓం గణపతియే నమః అనేది మహామంత్రం. దీన్ని వీలైనంత సార్లు జపించమనండి. ఇలా చేయడం వల్ల భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో తప్పు చేయడానికి భయపడి క్రమశిక్షణతో పెరుగుతారు. ఇలా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు చందాకు వస్తే తోచినంత సహాయం చేయండి. మీరు ఇచ్చే రూపాయలు 100 రూపాయలు కానీ లేదా 1000 రూపాయలు కానీ ఇవ్వలేక వాళ్ళని వద్దంటే ఇన్ని రకాల ప్రయోజనాలకు దూరం అవుతారు. ఇలా ప్రతి విషయాన్ని కూడా విడమరిచి చెప్పడం వల్ల పిల్లలు జీవితంలో ఎన్ని విఘ్నాలు ఎదురైనా సరే వాటిని ఎదిరించి ముందుకు సాగగలుగుతారు. ఇప్పుడు రకరకాల వినాయక విగ్రహాలను చూద్దాం రండి. వినాయక చవితి రోజున మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి భగవంతుని కోరుకుంటాం. అసలు భగవంతుని కోరుకున్న కోరిక బయటికి చెప్తే తీరుతుందా తీరదా అన్నది ఇప్పుడు తెలుసుకోవచ్చు. దేవుణ్ణి పూజించి కోరే కోరిక ఖచ్చితంగా బలీయమైనది, బహు కష్టమైనది, మన వల్ల కానిదే అయి ఉంటుంది. అలాంటి కోరిక తీరిందంటే భగవంతుడు ఇచ్చాడనే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. అంత ఆనందించే విషయం ధనమో, సౌఖ్యమో, పదవో, చక్కని భర్త లేదా భార్య ఏదైనా కావచ్చు. కోరికని బయటికి చెప్తే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా వాళ్ళు మానవ ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. పైకి కనిపించేదంతా నిజం కాదు. అందుకే భగవంతుని కోరుకున్న కోరిక పైకి చెప్పొద్దంటారు.
ఇప్పుడు మనం గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు, ఎందుకో తెలుసుకోవచ్చు. వినాయక చవితికి పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని 9 రోజులు చేసి వాటిని నదిలోనో సరస్సులోనో ఎక్కడో చోట నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవడం. మన సాధారణంగా టెంపుల్స్ లో గట్టా ఉన్న విగ్రహాలకి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు, కానీ ఈ వినాయక చవితి రోజున నిలబెట్టే విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన అన్నది ఉండదు. అందువల్ల వాటిని అలాగే కొన్నాళ్ళు ఉంచితే వినాయక విగ్రహం రూపురేఖలు మారవచ్చు. అది దోషం. దాంతోపాటు గణపతిని అలా వీధుల్లో ఉంచి పూజించడానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. మొదటగా బహిరంగ పూజలు చేసిన వాడు బాలగంగాధర్ తిలక్. హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని, స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగ చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చిన వాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్. అప్పటి నుండి గణపతి ఉత్సవాలు భారతదేశం అంతటా కూడా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితికి ప్రతి చోట కూడా లైటింగ్ పెడతారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ లైటింగ్ని కూడా వీక్షిద్దాం రండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.